శ్రీమతి రమణి కుమారి, రాఘవేంద్ర నాయుడు, దైవందన వెంకటేష్, అమాలి రాముడు, ఈరన్న, వీరితో పాటు దాదాపు 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు సార్. మరి ఎమ్మెల్యేలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి రమణి కుమారి గారు, వారి శ్రీవారు మురళీనాథ్ గారు మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మరి ఎమ్మెల్యే గారు ముందుగా వారికి పార్టీ కండువ కప్పి సాధారణంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లనా ముందుకు రావాలా. మరి పార్టీలో చేరే ముందు ఇప్పుడే వైస్ ఎంపీ పదవికి పెద్దవాడు మునుస్వామి, సలవాది గోవిందం, దయందని వెంకటేష్, అమాలి రాముడు, ఈరన్న, వీరితో పాటు దాదాపు 150 మంది ఈరోజు తెలుగుదేశం అధ్యక్షులు సీనియర్ నాయకులు కొంచెం అందుబాటులో ఉండాలన్న. ఎమ్మెల్యే గారికి ఇరువైపులో ఉండండి ప్లీజ్. శ్రీమతి రమణ కుమార్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మురళీకృష్ణ నారాయణ గారు, వారి సతీమణి గొరగల ఎంపీటీసీ 2 రమణి కుమార్ గారు, మరియు రాఘవేంద్ర నాయుడు గారు, మరి నరసింహులు గారు, మిగతా వారు చాలా మంది అనేక కుటుంబాలు ఈ యొక్క అభివృద్ధిని చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ సమక్షంలో డాక్టర్ బివి జైనేశ్వరి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఒక పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నారా నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి డాక్టర్ బివి జైనేశ్వరి గారి నాయకత్వం, వద్దిల్లాలి డాక్టర్ బివి జైనేశ్వరి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మురళీ నాయుడు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కార్యకర్తలు, మా గ్రామ ప్రజలకు, నన్ను నమ్మి వైసీపీ పార్టీలోనికి నా అభివృద్ధి చూసి ఎంపీటీసీ గెలిపించిన వాళ్లకు అందరూ నా కృతజ్ఞతలు. నేను వైఎస్ఆర్సీపీ తాలూకా బీసీసీఎల్ అధ్యక్షుడి నుండి పదవికి రాజీనామా చేస్తూ, మరియు నా భార్య వైఎస్ఆర్సీపీ నుండి గెలిచిన ఎంపీటీసీ మరియు వైస్ ఎంపీగా ఉన్న టి రమణి కుమారి గారు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ కేవలం ఎవరు బలవంతం కానీ అటువంటిది ఏమీ లేదు. నేను పార్టీకి ఆకర్షితునై ఈ తప్పుడు వాగ్దానాలు బాగా మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా తప్పుగా ప్రచారం చేయమని చెప్తుంటే మాకు అది గిట్టక, నాకు సరిపోక మంచి జరిగే ప్రభుత్వానికి తోడుండాలని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్ జగన్నాథ్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బివి జైనేశ్వరి గారు మాట్లాడతారు. తన సొంత ఇంటికి వచ్చినటువంటి మురళీనాయుడు గారికి స్వాగతం పలుకుతూ, వాల్మీకి సామాజిక వర్గం బీసీలంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు నాయకత్వం వహిస్తున్న తీరు వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ పోతా ఉంటే ఇంకా కూడా చింత చచ్చినా పులుపు చావలేదనే విధంగా వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే ఇట్లాంటి యువకులు, బీసీలు, అదే రకంగా వైసీ ఎంపీపీ పదవికి, ఎంపీటీసీకి రాజీనామా చేసి ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించాలని వచ్చినటువంటి రమణ కుమారమ్మకి, అదే రకంగా మురళీనాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. వాడిని ఎంపీటీసీని కూడా ముందుకు రమ్మని చెప్పాలా, మహిళ ముందుకు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే వైసీపీ పార్టీ మీద
వాళ్ళ పార్టీలో ఏదైతే ఉన్నటువంటి తప్పుడు ప్రచారాలని ఈరోజు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని చేస్తున్న అభివృద్ధిని కూడా తప్పుదో పట్టించి విష ప్రచారం చేస్తే ఆఖరికి మీ పార్టీలో ఉన్న శ్రేణులు మిమ్మల్నే చీకొట్టి ఈరోజు బయటకు వచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాంతంలో గోనెగండ్ల మండలం ముందు నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోట, అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఎవరైతే ఈరోజు పార్టీలో చేరినటువంటి శ్రేణులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా, వైకాపా నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా రానున్నటువంటి రోజుల్లో ఆ యొక్క కంచుకోటను ఇంకా మరింత బలోపేతం చేసి ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని తిరుగులేని విధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలంలో కంచుకోటగా చేసే విధంగా ముందుకు పోతారని ఆశిస్తూ మరొక్కసారి ఈరోజు తృణప్రాయంగా ఈరోజు రాజీనామా చేసి ఎంపీటీసీకి వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ యొక్క పనులకు ఆకర్షితులై వచ్చినటువంటి మురళీ నాయుడు, అదే రకంగా రమణ కుమారమ్మ గారికి, అదే రకంగా వారి అనుచర వర్గానికి, కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు. చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.